నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. మరి ప్రతిరోజు మా అమృతం కార్యక్రమం మీ అందరి కోసం చక్కటి సాత్వికమైన వంటకాల్ని పరిచయం చేస్తూ ఉంది. మరి మీ అందరికి కూడా నచ్చుతున్నాయా? మీరు కూడా ఇంట్లో ట్రై చేస్తున్నారా? తప్పకుండా ట్రై చేయండి. బికాజ్ మన ఆరోగ్యాన్ని మనం బాగా చూసుకుంటే అది మనల్ని బాగా చూసుకుంటుంది. అంతే కదండి, రెండు వైస్ వర్సా. అంటే గివ్ అండ్ టేక్ పాలసీ లాగా. మనం దాన్ని సరిగ్గా చూసుకోకుండా దాన్ని అబ్యూస్ చేసామనుకోండి, అది కూడా మనల్ని అంతాగే చేస్తుంది. మనకి ప్రాబ్లం వచ్చిందనుకోండి, అప్పుడు ఎలా మన లైఫ్ అనేది హ్యాపీగా ముందుకు వెళ్ళదు. సో ఆరోగ్యం అనేది ఎప్పుడు చాలా ఇంపార్టెంట్. సో దానికి ప్రాధాన్యత ఇస్తూనే మనం ప్రతిరోజు మనం చేసే ప్రతి పని, మన ప్రతి ఆలోచన దాన్ని టార్గెట్ చేస్తూనే ఉండాలి. అప్పుడే మన లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. మరి అటువంటి హ్యాపీ వంటకాల్ని, చక్కటి రుచికరమైన వంటకాల్ని మీ అందరికీ పరిచయం చేయబోతున్నాము. మరి అందులో భాగంగా ఈ రోజు ఫస్ట్ వంట పేరు ఏంటో తెలుసా? కలోంజీ పుదీనా జవార్ రోటీ. జవార్ రోటీ అంటే మీ అందరికీ తెలుసు, జొన్న రొట్టె. సో జొన్న రొట్టె మామూలుగా బరువు తగ్గాలనుకున్న వాళ్ళు ఫస్ట్ తినేది అదే అనమాట. సో మరి ఈ కలోంజీ పుదీనా కాంబినేషన్లో ఈ జవార్ రోటీ ఎలా ఉండబోతోంది తెలుసుకుందాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కలోంజీ పుదీనా జవార్ రోటీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: జొన్న పిండి 1 కప్పు, పుదీనా 1/2 కప్పు, కొత్తిమీర 1/2 కప్పు, కలోంజీ 2 టేబుల్ స్పూన్లు, నూనె 2 టేబుల్ స్పూన్లు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, పెరుగు 1/2 కప్పు, ఉప్పు తగినంత. కలోంజీ పుదీనా జవార్ రోటీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇదిగోండి, కలోంజీ మీ అందరికీ తెలుసు, ఉల్లి గింజలు. సో అంటే మనకి నువ్వులాగా ఉంటాయి కానీ కాదు. సో దిస్ ఇస్ బ్లాక్ కలర్. సో ఇది మనకు చాలా వంటల్లో యాక్చువల్గా వాడుతూ ఉంటాం. బట్ ఎలా వాడాలనేది చాలా మందికి తెలియదు. నేర్చుకోండి. కలోంజీ చాలా మంచిది హెల్త్కి. ఎందుకంటే కలోంజీలో మనకి యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ బ్యాక్టీరియల్ ఎలిమెంట్స్ చాలా నిండుగా ఉంటాయన్నమాట. ఇది అధిక రక్తపోటుని తగ్గించే విషయంలో హెల్ప్ చేస్తుంది. గుండె ఆరోగ్యానికి మంచిది. అలాగే జుట్టుకు, అంటే జుట్టు పెరుగుదలకు కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా స్కిన్కి కూడా చాలా మంచిది. అలాగే మనకు షుగర్ ఉన్న వాళ్లకు, బరువు తగ్గాలనుకున్న వాళ్లకు, ప్రతి ఒక్కరికి కూడా కలోంజీ చాలా చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. అంతేకాకుండా దాంతోపాటు మనం ఈరోజు జవార్ రోటీ అన్నామంటే ఏంటి? జొన్న రొట్టె. సో జొన్న అంటే మనకు ఫస్ట్ బరువు తగ్గడానికి, షుగర్ లెవెల్స్ ఉన్న వాళ్లకు సూపర్గా పనిచేస్తుంది. ఇందులో మనకు కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, ఫైబర్, పీచు పదార్థం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే మనకి డైజెషన్ పరంగా చూసుకున్నా కూడా ఇది చాలా బెస్ట్గా పనిచేస్తుంది అనమాట. సో మరి ఈరోజు మనం చక్కగా జొన్న పిండి, అలాగే కలోంజీ, అలాగే పుదీనా. సో పుదీనా కూడా మనకు అంటే ఒంట్లో వేడిని తగ్గించడానికి, మంచి ఇమ్యూనిటీని ఇవ్వడానికి పుదీనా కూడా చాలా బాగా సహాయపడుతుంది. అలా మనకు పుదీనా కాంబినేషన్లో ఈరోజు ఈ చక్కటి టేస్టీ రొట్టె తయారు చేసుకోబోతున్నాం. దాంట్లో భాగంగా ఫస్ట్ మనం ఏం చేయాలంటే, ఇదిగోండి పుదీనా అలాగే కొత్తిమీర, ఈ రెండింటినీ కూడా కొంచెం నీళ్లు పోసుకొని చక్కగా ఒక పేస్ట్ లాగా తయారు చేసుకుందాం. ఓకే. సో దాని తర్వాత ఇక నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ముందుగా పేస్ట్ తయారు చేసుకొని తీసుకొచ్చేస్తాను. చూసారా, ఇలా చక్కగా పుదీనా, కొత్తిమీర రెండు కలిపి చక్కగా పేస్ట్ చేసేసా. స్మెల్ అయితే అసలు కొత్తిమీర పుదీనా కలిపి పేస్ట్ చేస్తే ఆహా, స్మెల్కి అసలు ఎంత బ్రహ్మాండంగా ఉంటుందంటే ఎప్పుడెప్పుడు టేస్ట్ చేయాలి, అలాగే పచ్చిగా తినేయాలనిపిస్తూ ఉంటుంది నాకైతే. చాలా మంచిదండి, హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా మంచిది. మనం ఎటువంటి రైస్ ఐటమ్స్ చేసుకున్నా కూడా చక్కగా ఈ పేస్ట్ని వాడండి. యాడెడ్ టేస్ట్ లాగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఏం చేద్దామంటే, మనం రోటీ అని చెప్పాం కదా, జవార్ రోటీ. సో ఆ జవార్ రోటీ తయారు చేసేసుకుందాం. సో ఫస్ట్ ఏంటి అంటే, జవార్ రోటీ అంటే జొన్న. సో ముందుగా జొన్న పిండి ఒక 1/2 కప్ తీసుకుందాం, అంటే మనకు తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టుగా. ఆ తర్వాత దానికి తగ్గట్టుగా మనం ముందుగా పేస్ట్ చేసుకున్న పుదీనా, కొత్తిమీర ఇది కూడా వేసేసుకుందాం. ఇది వేయడం వల్ల మనకు చక్కగా రంగు కూడా మారిపోతుంది, ఇంకా ఫ్లేవర్ అయితే అదిరిపోతుంది అనమాట. సో ఆ తర్వాత ఇందులో కాస్త ఉప్పు, ఆ తర్వాత ఇందులో కాస్త పెరుగు. ఇన్స్టెంట్గా ఇప్పటికప్పుడు చేసుకుంటున్నాం కాబట్టి చక్కగా పుల్లగా రుచి రావడానికి పెరుగు. సో ఇప్పుడు దీన్ని చక్కగా మనం నీళ్లు పోసుకుంటూ మిక్స్ చేసుకుందాం. ఇదిగోండి, ఇక్కడ ఆల్రెడీ కొంచెం పుదీనా ఉంది కాబట్టి సో దీంట్లోనే కాస్త పోసుకుంటే మనము ఇది కూడా వేస్ట్ చేసుకోకుండా ఉపయోగించుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇది చక్కగా మిక్స్ చేసేసుకుందాం. చూసుకుందామంటే అంటే మనకు పెరుగు కూడా వేసుకున్నాం కదా, దాన్ని బట్టి చూసుకొని వేసుకోవాలి. సో మీరు మామూలుగా ఇంట్లో తయారు చేసుకునేటప్పుడు అండి, చాలా మందికి జొన్న రొట్టెలు చేయడం రాదు. సో బయట నుంచి తెచ్చుకోవడమో లేకపోతే ఎవరితో అయినా చేయించుకోవడమో జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మా అమ్మ కూడా అదే పని చేస్తూ ఉంటుంది కాబట్టి. కానీ ఒక్కసారి ప్రాపర్గా నేర్చేసుకుంటే పెద్ద కష్టమే ఉండదండి. బట్ ఒకవేళ మీకు ఇంకా కష్టంగా అనిపిస్తుంది, అసలు నాకు జొన్న రొట్టెలు రావు బాబోయ్ అనుకుంటే కనుక మిక్స్ చేసుకోండి. జొన్న పిండి అలాగే కాస్త గోధుమ పిండి కలిపి మిక్స్ చేసుకోవచ్చు, తప్పేం కాదు. గోధుమ పిండి కూడా చాలా మంచిదే.
కాకపోతే పూర్తిగా రాని వాళ్ళ కోసం మాత్రమే, వచ్చిన వాళ్ళు మాత్రం హాయిగా ఇలా చేసుకోండి. చూసారా మనకి పుదీనా రంగులోనే ఉంది. సో దీంట్లోనే మనం ఏంటి అంటే బేసిక్గా పాలకూర పేస్ట్ కూడా వేసుకోవచ్చు, పుదీనా పాలకూర కలిపి కూడా మనం పేస్ట్ చేసుకోవచ్చు. సో దీంట్లో మనం కాస్త నూనె కూడా వేసుకుందామండి. ఇలా కలుపుకొని పెట్టుకుంటే ఏంటంటే కొంచెం బాగా నానుతుందన్నమాట. ఓకే, ఇప్పుడు మనము స్టవ్ వెలిగించేసుకుందాం. చూసారా ఇలా ఒక అరటాకు తీసుకుందాము. పెనం వేడయ్యేలోపు కాస్త నెయ్యి తీసుకొని చేతికి అలా రాసుకొని కొంచెం మనకు ఆకు కూడా ఇలా రాసేసుకొని మనం తయారు చేసుకున్నటువంటి ఈ పుదీనా జొన్న పిండి ఏదైతే ఉందో దీన్ని చక్కగా ఇలా చేతికి రాసేసుకొని ఇలా చేసేసుకుందాం. సో పెద్ద ఆకు తీసుకుంటే ఇంకొంచెం పెద్దగా వస్తుంది, నేను సింపుల్గా చేసేసుకుంటున్నాను. సో ఇంకా ఇది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది కొంతమంది చాలా పెద్ద చపాతీలు చేసుకుంటారు. మామూలుగా చపాతీ విషయానికి వస్తే కొంతమంది చాలా పెద్దగా చేసుకుంటారు, కొంతమంది మీడియం సైజులో చేసుకుంటారు, పుల్కాల సైజులో. కలోంజీ అన్నం ఇప్పుడు మనం చక్కగా కలోంజీ ఇలా పైనుంచి వేసేసుకొని ఇలా అద్దుకోవాలి. సో పెనం కూడా వేడెక్కిపోయిందండి, ఇక వేసేసుకుందాం. సో ఇలా మనకు పైన నుంచి కూడా ఇలా కలోంజీ వేసేసుకొని ఇలా ఒత్తేసుకుందాం. సో ఇప్పుడు దీన్ని మనము నెయ్యితో కాల్చుకుంటున్నాం. కొంచెం మనకు పుదీనా అది వేసాం కదా, సో కొంచెం డిఫరెంట్గా ఉంది కాబట్టి సో చక్కగా నెయ్యితో రెండు వైపులా కాల్చుకోవాలి. ఇలా నెయ్యితో రెండు వైపులా కాలుస్తూ ఉంటాను. అందరి కోసం ఈ చిట్కా. మన బంగాళదుంపల్ని నీళ్లలో ఉడికించేటప్పుడు 2 చెంచాల నిమ్మరసము లేదా కాస్త వెనిగరో వేసినట్టయితే ఆ బంగాళదుంపలు రంగు మారకుండా చక్కగా అలాగే తెల్లగా ఉంటాయన్నమాట. ఆ తర్వాత దాంతో ఏ వంట చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈసారి ఇది ట్రై చేసినప్పుడు తప్పకుండా ఈ చిట్కాను ఉపయోగించండి. మనం చక్కగా ఇలా జోవార్ రోటీ వేసేసుకున్నాము. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. నెయ్యితో రెండు వైపులా కాల్చేసాను చక్కగా. చూసారా మనకు రంగు కూడా మారిపోయింది. ఇక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుందాం. ఇలా చక్కగా వేడివేడిగా కరకరలాడే కలోంజీ పుదీనా జోవార్ రోటీ రెడీ అయిపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. కలోంజీ పుదీనా జవార్ రోటీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: జొన్న పిండి 1 కప్పు, పుదీనా 1/2 కప్పు, కొత్తిమీర 1/2 కప్పు, కలోంజీ 2 టేబుల్ స్పూన్లు, నూనె 2 టేబుల్ స్పూన్లు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, పెరుగు 1/2 కప్పు, ఉప్పు తగినంత. కలోంజీ పుదీనా జవార్ రోటీ తయారు చేసుకునే విధానం: ముందుగా పుదీనా కొత్తిమీరను మెత్తగా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో జొన్న పిండి, మెత్తగా రుబ్బుకున్న పుదీనా కొత్తిమీర పేస్ట్, కాస్త ఉప్పు, పెరుగు, నీళ్లు, కాస్త నూనె వేసి ముద్దలాగా కలుపుకోవాలి. తర్వాత అరిటాకుకు నెయ్యి రాసి సిద్ధం చేసుకున్న ముద్దను చిన్న ఉండలుగా తీసుకుని అరిటాకుపై వేసి రోటీలా ఒత్తుకొని పైనుంచి కలోంజీ గింజలు వేసి అద్దుకోవాలి. వేడైన తవ్వ మీద ఒత్తుకున్న రోటీని వేసి పైనుంచి కలోంజీ గింజలు మరలా అద్ది నేతితో రెండు వైపులా కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే కలోంజీ పుదీనా జవార్ రోటీ రెడీ. చూసారు కదా కలోంజీ పుదీనా జవార్ రోటీ ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. సో స్మెల్ అయితే సూపర్గా వస్తుందండి. ఇక్కడి నుంచి అలా వస్తుంది. పుదీనా కదా, మరి ఆ మాత్రం రాకపోతే ఎలా? సో టేస్ట్ చేస్తాను. సూపర్. పుదీనా ఫ్లేవర్ అఫ్ కోర్స్ చాలా బాగా తెలుస్తుంది. జొన్న టేస్ట్ కూడా చాలా బాగా తెలుస్తుంది. బికాస్ జొన్న పిండి రుచి చాలా బాగుంటుంది యాక్చువల్లీ. తర్వాత పైనుంచి ఉల్లిగింజలు వేసాం కదా కలోంజీ, అది కూడా సూపర్గా ఉందండి. చిరు పులుపు పెరుగు వల్ల
అన్నీ యాడ్ అయ్యాయి. మొత్తానికి టేస్ట్కి సూపర్ అంటే సూపర్ ఉంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇక రెండో వంటలోకి వెళ్ళిపోదామా? అమృతంలో నేను తయారు చేయబోయే రెండో వంట పేరు అరికల పాలక్ మష్రూమ్ అన్నం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. అరికల పాలక్ మష్రూమ్ అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: అరికల అన్నం 1 కప్పు, పాలకూర 1 కప్పు, మష్రూమ్ 1 కప్పు, అల్లం తరుగు కొద్దిగా, పచ్చిమిర్చి 3, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, ఉల్లికాడ ముక్కలు 1/2 కప్పు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, నూనె 2 టేబుల్ స్పూన్లు. అరికల పాలక్ మష్రూమ్ అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ముందుగా మనం మష్రూమ్ ని ఈ ముక్క ఇలా కట్ చేసుకుని నీళ్లలో పెట్టేసుకున్నాం, ఎందుకంటే మనకు నల్లబడకుండా కలర్ చేంజ్ అవ్వకుండా ఉండడానికి. ఆ తర్వాత అరికలు ఉడికించుకొని పెట్టుకున్నాం. సో అది మనం చేసిన ప్రాసెస్. పాలకూర కట్ చేసుకొని పెట్టుకున్నాం. అయితే ఇక్కడ మనకు అరికల గురించి మాట్లాడుకోవాలి అంటే ఎవరికైతే బ్లడ్ తక్కువగా ఉందో, అనిమిక్గా ఉన్నారో వాళ్లకు అరికలు చాలా బాగా హెల్ప్ చేస్తాయి. సో రక్తాన్ని శుద్ధి చేయడానికి, రక్తహీనతతో ఇబ్బంది పడుతున్న వారికి రక్తం కౌంట్, బ్లడ్ కౌంట్ని పెంచడానికి, రోగనిరోధక శక్తిని ఇంప్రూవ్ చేయడానికి, మధుమేహంతో ఉన్న వారికి బరువు తగ్గడానికి, ఇలా ఇన్ని రకాలుగా మనకు అరికలు ఉపయోగించవచ్చు తెలుసా. సో అరికలు అనేవి రెగ్యులర్గా చేసుకుంటూ ఉండండి. అంటే మన అమృతం ప్రోగ్రామ్ చూస్తూ ఉంటే అరికలతో చాలా రకాల వంటలు మీకు చెప్పున్నాం. ఓకే, మరి దీంట్లో ఈరోజు మనం ఏంటి అంటే మష్రూమ్ ఉపయోగిస్తున్నాం. సో మష్రూమ్ హై విటమిన్ డి. సో విటమిన్ డి ఉన్నటువంటి పదార్థాలు చాలా తక్కువ. అందులో శాకాహారంలో మష్రూమ్లో మాత్రమే అంత ఎక్కువగా ఉంది అంటే అది మష్రూమ్లోనే. సో విటమిన్ డి మీకు ఇంకెక్కడ ఏ వంటలో కూడా అంత బాగా దొరకదు, అసలు దొరకదు కూడా అనుకుంటాను. సో ఇది చాలామంది ఏంటి అంటే నేల మీద పెరుగుతుంది అది అని శాకాహారం కాదు అనుకుంటారు. 100% శాకాహారమే, అసలు దీంట్లో డౌటే లేదు. ఓకే, సో మొదలు పెట్టేద్దాము. ముందుగా స్టవ్ వెలిగించేద్దాం. ముందుగా కాస్త నూనె అలాగే నెయ్యి రెండింటిని ఉపయోగించి చేస్తున్నాను ఈరోజు. కొంచెం నూనె, అలాగే కాస్త నెయ్యి. ఇది కొంచెం మనకు కరిగిన తర్వాత ఇక మనకు పోపులో భాగంగా అన్ని వేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇది చాలా సింపుల్ అండి, అలాగే ఆరోగ్యకరం కూడా. మనకు పాలకూర ఉపయోగిస్తున్నాం, మంచి విటమిన్ ఏ, ఇంకా అన్ని, ఇంకా పాలకూరలో ఏ ఉండో చెప్పడం అన్నీ ఉంటాయి. సో వెరీ హెల్దీ, కంటి ఆరోగ్యానికి చాలా మంచిది పాలకూర. తర్వాత అరికెలు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ. అలాగే మష్రూమ్, ఇన్ని రకాలు ఉన్నాయి కాబట్టి మనకు బాక్స్లో పెట్టుకొని తీసుకెళ్ళా బాగుంటుంది. ఎవరైనా స్పెషల్గా మన ఇంటికి వచ్చినప్పుడు అందరూ హెల్దీగానే ఆలోచిస్తున్నారు ఈ మధ్య. సో ఇలా ఇట్లాంటివి పెడితే కూడా కళ్ళకత్తుకొని తింటారు, మీరు ఏం టెన్షన్ పడక్కర్లేదు. సో ముందుగా ఆవాలు, ఆ తర్వాత జీలకర్ర, ఇది ఒక్కసారి వేయించేసుకుందాం. ఆ తర్వాత అల్లం ముక్కలు, ఆ తర్వాత కరివేపాకు, ఆ తర్వాత సన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు, ఆ తర్వాత కొంచెం పసుపు. అంటే మీకు ఒక వంట వైట్గా ఉండాలి అనుకుంటే మాత్రము పసుపు వేసుకోనక్కర్లేదు. అంటే కొంచెం మష్రూమ్ వేసినప్పుడు కొంచెం అలా కొంతమంది కలర్ మారితే అంత అపీలింగ్గా అనిపించదు అనుకుంటారు. సో అలాంటప్పుడు మీరు చూసుకొని వేసుకోండి. అంటే పసుపు వేయడానికి గల రీజన్ కలర్ కాదు, అఫ్కోర్స్ దానికి ఉన్నటువంటి యాంటీ బ్యాక్టీరియల్ ఎలిమెంట్స్ అనుకోండి. కాకపోతే ఎప్పుడైనా మీకు అలా మనకి రంగు మారకుండా ఉండాలి అంటే మీరు దాన్ని తీసేసేయచ్చు కూడా. ఆ తర్వాత ఇదిగోండి మనం సన్నగా కట్ చేసుకున్నటువంటి పాలకూర. సో దీన్ని కూడా 1 కప్పు నిండా వేసేస్తున్నాను. ఎంత వేసినా ఏముందండి, ఆకుకూరలన్నీ కూడా అలా దగ్గర పడిపోయి అసలు వేసామా లేదా అన్నట్టుగా ఉంటాయి చూడ్డానికి మాత్రము. సో ఇది మనకు కొంచెం లైట్గా వేగాలి. దీంట్లో మనం కాస్త ఉప్పు వేసేసుకుందాం. సో దీంట్లో ఇంకా వేరే కూరగాయలు ఏమైనా కావాలి అంటే మీరు కావాలంటే ట్రై చేసుకోవచ్చు.
అంటే మొక్కజొన్న గింజలు కానివ్వండి, అలా ఇంకేదైనా కావాలి అంటే. కానీ ఇక్కడ మనకు మెయిన్గా ఈ వంటలో మనము పాలకూరను అలాగే మష్రూమ్ని, ఈ రెండింటిని మెయిన్ హీరోయిన్గా ట్రీట్ చేసాం కాబట్టి ఆ రెండింటిని మాత్రమే వేస్తున్నాము. అంటే బేసిక్గా మష్రూమ్ కాంబినేషన్లో వేరే వెజిటబుల్స్ ఏం వేయకపోతేనే బెటర్. ఎందుకంటే అది అచ్చంగా దానికంటే ఒక టేస్ట్ ఉంటుంది, దాంతో చేస్తే రుచి చాలా బాగుంటుంది కాబట్టి. సో వేరే ఏం వేయాల్సిన అవసరం యాక్చువల్గా లేదు. ఆ తర్వాత మనం కట్ చేసుకొని నానబెట్టుకున్నటువంటి మష్రూమ్ ఏదైతే ఉందో అది వేసేసుకుందాం. చాలా ఫాస్ట్గా ఉడికేటువంటి పదార్థం, బాగా కడగాలి ఫస్ట్, ప్రాపర్గా కడిగి చక్కగా ఆ తర్వాత దాన్ని చేసుకోవాలి. సో ఇది ఇలా ఒక్క 5 నిమిషాల పాటు ఉడికించాలండి. చూసారా, అప్పుడే మనకు నీరు శాతం అనేది బాగా బయటికి దిగింది. సో చాలా ఫాస్ట్గా ఉడుకుతుంది, పెద్ద టైం కూడా ఏం తీసుకోవద్దు, జస్ట్ 3 to 5 minutes అంతే. మీ అందరి కోసం ఈ చిట్కా. అమృతంలో మీ అందరి కోసం మరో చక్కటి చిట్కా. మనం సాధారణంగా మన ఇంటి సింకుని వారానికి ఒకసారి చక్కగా సబ్బుతో శుభ్రం చేస్తూ ఉంటాం. ఈసారి ఏం చేయండి తెలుసా, ఆ సింక్ నలుమూలలా ఉంటాయి కదా, దానికి కాస్త నిమ్మ నూనె లేదు అంటే బేబీ ఆయిల్ చక్కగా అప్లై చేసేయండి. అలా చేస్తే ఏంటంటే ఆ నూనె ఉన్నటువంటి చోట నీరు చేరకుండా ఉంటుంది, తద్వారా ఇన్ఫెక్షన్స్ కూడా రాకుండా ఉంటాయి. తప్పకుండా ఈ చిట్కాను ఉపయోగించండి. చూసారా ఎంత చక్కగా, అంటే మష్రూమ్ రంగు కూడా మారిపోయింది. ఇదిగోండి చక్కగా ఇలా నలుగుతోంది, సరిపోయిందండి, పర్ఫెక్ట్గా ఉందన్నమాట. సో ఇప్పుడు మనం దీంట్లో ఏం వాటర్ వేయలేదు నేను, ఆ వాటరే సరిపోయింది. చక్కగా ఉడికించినటువంటి అరికల్ని దీని క్వాంటిటీకి తగ్గట్టుగా మనం వేసేసుకుందాం. సో నాకు కొంచెం మష్రూమ్స్ ఎక్కువగానే ఉండడం ఇష్టము, సో అందుకు అరికెలు అది సమానంగా వేసుకున్నాం. ఇలా కలిపేసుకున్నాం కదా, చివరిగా కాస్త కొత్తిమీర వేసేసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఆహా, అసలు కొన్ని చూస్తే ఇంత సాత్వికంగా అసలు నేనేనా చేసేది అనిపిస్తూ ఉంటుంది. చక్కగా మన ప్లేటు బౌల్ కూడా రెడీగా ఉంది కాబట్టి సర్వ్ చేసేసుకుందాం. వేడివేడిగా సాత్వికమైన అరికల పాలక్ మష్రూమ్ అన్నం రెడీ అయిపోయిందండి. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. అరికల పాలక్ మష్రూమ్ అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: అరికల అన్నం 1 కప్పు, పాలకూర 1 కప్పు, మష్రూమ్ 1 కప్పు, అల్లం తరుగు కొద్దిగా, పచ్చిమిర్చి 3, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, ఉల్లికాడ ముక్కలు 1/2 కప్పు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, నూనె 2 టేబుల్ స్పూన్లు. అరికల పాలక్ మష్రూమ్ అన్నం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నూనె అలాగే నెయ్యి వేసి కరిగాక అందులో ఆవాలు, జీలకర్ర, అల్లం ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లికాడలు, కాస్త పసుపు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో తరిగిన పాలకూర, ఉప్పు, మష్రూమ్ ముక్కలు వేసి మగ్గించుకోవాలి. తర్వాత అందులో ఉడికించుకున్న అరికలు, కొత్తిమీరను వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అరికల పాలక్ మష్రూమ్ అన్నం రెడీ. చూసారు కదా, అరికల పాలక్ మష్రూమ్ అన్నం ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. ఆహా, ఇలా చేసి పెడితే అండి ప్రతిరోజు అసలు అన్నం గుర్తే రాదు తెలుసా. చాలా మందికి అన్నం ప్రియులు ఉంటారు కదా, కొంతమంది అన్నమే గుర్తురాదు ఇంత బాగా చేసుకుంటే. అసలు ఎంత బాగుందో అసలు మష్రూమ్ ఫ్లేవర్ కానివ్వండి, పాలకూర టేస్టు, అరికలు, ఆహాహా, చిరుధాన్యాలు ఇంత కమ్మగా ఉంటాయని అమృతం ప్రోగ్రాం చేశాక నాకు కూడా తెలుస్తుంది. చాలా చాలా బాగుందండి. 100% ట్రై చేయండి. వెరీ వెరీ సింపుల్. అరికలు ఇంటికి తెచ్చుకోండి చాలంతే. చూసారు కదా మన అమృతం కార్యక్రమం. ఇందులో చేసిన వంటలు మీకు నచ్చాయని ఆశిస్తూ రేపటి అమృతం కార్యక్రమంలో మరో 2 చక్కటి వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.